ప్లీజ్ మీ బాటిల్ ఇవ్వండి. ఏంటి చూస్తున్నారు? ప్లీజ్ ఇవ్వండి బాస్. వద్దంటే ముఖం మీద యాసిడ్ కొడతావా? అమ్మాయిలంటే అంత చులకనైపోయారా? పట్రా. ఇంకా నీకు ఆలోచన కూడా రాకూడదు. బస్ లో ఏదో చేసి పారిపోతున్నారు. బస్ ఎక్కడ ఆపదు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళా. అవును, నీ పేరు ఏం చేస్తున్నావు? ఎక్కడ పట్టావురా? నా పేరు బ్రో కాదు, విలిక్స్. ఓకే బ్రో, థ్యాంక్స్. ఇక్కడి నుంచి నేనే వెళ్ళిపోతా. రే, కార్ దగ్గరకు వచ్చి వెళ్ళరా, లేకపోతే నన్ను నమ్మరు. రా, వచ్చి వెళ్ళు. ముద్దుందా? పిల్లల్ని బండికించరా. పిచ్చాడులా చేస్తున్నాడు దద్దమ్మ. ఏంటి పనిలో పెట్టుకొని? ఏంటి కోపడుతున్నావు? లేట్ అయితే సరిగ్గా ఈ రోజు వీడి స్కూల్లో అందరూ ఒకే డ్రెస్ వేసుకొచ్చారు. నన్ను చేయమంటావు? రే, పిల్లాడిని ముందు బండు ఎక్కించరా. ఎంత కష్టపడి పోరా. ఓకే బ్రో, సీ యూ. చేతిస్తావా లేదంటే మా నాన్నకి చెప్పనా? లోపల పడే. సార్, మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇదే. బస్సులోంచి తప్పించుకున్న వాళ్ళలో ఒకడు వీడికి ఆ బాటిల్ ఇచ్చాడు. ఈ అప్రాచుడు దాన్ని ఇంకోటికి ఇచ్చాడు. కానీ వీడు తప్పించుకోకూడదనే నేనే బస్సుని స్టేషన్కి పోనిమన్నాను. సార్, ఇతను నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు సార్. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు సార్. హలో, వాడు వీడియోని మాట్లాడడం ఏం బాలేదు. ఐఎమ్ ఏ సీనియర్ రిపోర్టర్ ఇన్ న్యూస్ ఛానల్. ఐ హావ్ పవర్ టు కీప్ యూ బిహైండ్ ద బార్స్. చేసిందంతా చేసి ఆ గట్స్ చూడండి. సార్, నేను చెప్పలే. ఏంటి ఏ సార్? ఏరియారా నువ్వు? సార్, నన్నెందుకు ఎంక్వైరీ చేస్తున్నావు? అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే మక్కిలు ఎరగదీస్తా. నెల్లూరు సార్. ఎందుకరా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి మా ప్రాణాలు తీస్తారా? వీడి తీసుకెళ్ళి ఆ బెంచ్ మీద కూర్చోబెట్టి. సార్, నేను చెప్పాను కదా సార్, నాకేం తెలియదు అని. తీసుకెళ్ళవయ్యా. సార్, సార్, వీడితో వచ్చిన వాళ్ళంతా పచ్చరంగు మాస్క్ వేసుకున్నారు సార్. సార్, ఒకసారి చెప్తే అర్థం కదా. చీటీ లేకుండా మందులు ఇవ్వం. వెళ్ళండి, వెళ్ళి చీటీ తీసుకురండి. హలో, ఎక్కడున్నారా? మెడికల్ షాప్లో. అక్కడే చేస్తావా? గిరికి ఉంటే 7 నెలలు పొక్కలు వస్తారు. కూర్చోవా? ఓ 10-15 షాపులకు వెళ్ళంట్రా. ఎవరు మంది ఇవ్వట్లేదురా, తిడుతున్నారా. ఎవడు మంది ఇవ్వట్లేదంటే ఇంట్లో కోటేసి పడుకోరా. ఈ టైంలో బయట తిరుగులో రిస్క్ రీ. నువ్వు కానీ బయటకు వచ్చావా నాకు తెలియాలి. పగిలిపోతుంది. సరే, ఫోన్ పెట్టి నేను వెళ్తున్నా. టైం అయింది. వాళ్ళ బాబుకి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పు. ఆ తర్వాత సౌండ్ తగ్గించరా. సేటుకి మొత్తంగా సెటిల్ చేసి పిల్లాడిని తీసుకెళ్ళమను. రైట్, మొబైల్ ఇరా. అదేరా, నేను నైట్ వన్ షాప్ దగ్గర కొట్టాగా ఆడి మొబైల్. హలో హలో, చంద్రమోహనా? అవును. ఇలా చూడు, నీ పిల్లల్ని ఎత్తుకొచ్చేసాం. సేటుకి ఇవ్వాల్సిన ఏంటి కట్ చేస్తున్నావు? భయపడ్డావా? ఫోన్ పెట్టారా? నీ బాబుకి విషయం అర్థం కావట్లేదురా. ఇదిగో, ఇకపై నీ బాబు డబ్బు తీసుకుంటే టైం కట్టమను.
హలో హలో డాడీ. బాబు నేను మీ డాడీని కాను, ఫోన్ ఆ పిచ్చోడికి ఇవ్వు. రేయ్, ఏం కావాలరా నీకు? ఎన్నిసార్లు చెప్పరా నీకు? ఒకసారి చెప్తే అర్థం కదా? నీ పిల్లాడు ఈ రోజు ఇంటికి రాడురా. సాయంత్రం లోపు ముక్కలు ముక్కలుగా నరికి నా పిల్లాడు నాతోనే ఉన్నాడురా. అయితే నీ రెండో పిల్లాడు ఎక్కడ ఉన్నాడు చూడరా. నాకు రెండోది కూతురు. ఇంకోసారి ఫోన్ చేసావని ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వచ్చి చెప్పుతో కొడతా. ఏ వాడెవడో ఏంటో కనుక్కుని తీసుకెళ్లి దించిరా. ఆడి మొగం చూస్తే తెలియట్లా, షార్ప్గా ఉన్నట్ట. ఎక్కడ్రా గాడు? 35, 67, 68, 69. త్వరపాకం రూట్ ఎవరయ్యా? సార్ నేను కొత్తగా జాయిన్ అయ్యాను. 67, 89. నైట్ షిఫ్ట్. 10 కంటే 9 బండి లోపల ఉండాలి. అర్థమైందా? అలాగే సార్. 4 నంబర్లు ఎంతసేపు రాస్తావా? ఏంటి? సార్ దగ్గరలో పోలీస్ స్టేషన్ ఎక్కడుంది సార్? లైసెన్స్ ఎవరా? ఇదిగోండి సార్. రామ్కి సార్. రామకృష్ణ ఎక్కడ పనిచేస్తున్నావు? సార్ ఇక్కడే సార్, పక్కన వేలచేరులో. సార్ నాదన్ అని ఒక కంపెనీ సార్. సార్ మా కంపెనీలో మొత్తం 1500 మంది పనిచేస్తున్నారు సార్. అందులో నాకు ముఖ్యమైన పోస్టింగ్ ఇచ్చారు సార్. పార్కింగ్ మాత్రమే 200 కారు. మూసుకుని వెళ్ళి కూర్చారా. కారు కంపెనీ అనమాట. ఏంటయ్యా రెచ్చిపోతున్నా? కుట్ర చేసిన వాళ్ళతో చేతులు కలిపిందని మీ అమ్మాయి ఫోటో పేపర్లో వస్తే తట్టుకోగలవా? అయ్యో ఏమంటున్నారు సార్? నా కూతురు ఏ తప్పు చేయలేదు సార్. దీనికి ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ పేపర్ వాళ్ళు తప్పుడు రాతలు రాస్తే మీ అమ్మాయి జీవితం ఏమవుతుంది? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? 406 సార్ ఈయన్ని తీసుకెళ్ళి ఏం చేయాలో చెప్పు. సరే సార్, రండి సార్, బయటకు రండి. సార్ ఏం సార్ ఆయన సడన్ గా ఇలా మాట్లాడుతున్నారు? రేయ్, లోపలికి వెళ్ళి ఇన్స్పెక్టర్ కలవండి, వెళ్ళండి. నువ్వేమో మీ అమ్మాయికి అంటారు, కానీ వీడి దగ్గర డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, డిగ్రీ సర్టిఫికేట్స్ ఏమీ లేవు. ఈ ఊరు మొత్తం మీద వీడికి తెలిసిందో ఒక్కడేనంట. ఏడు మొహాన్ని చూస్తే ఘాట్లున్నాయి. నాకెందుకో మీ ఇద్దరిని చూస్తుంటే నక్సలైట్లు అనిపిస్తోంది. అయ్యో సార్, మీరు టోటల్ గా తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. వీడు నిన్న బైక్ మీద నుంచి కింద పడ్డాడు సార్. ఆ గాయాలే ఇవి. అది కాకుండా నిన్నే సార్ వాడు ఊరి నుంచి చెన్నైకి వచ్చాడు. ఈ రోజే సార్ వాడు నా రూమ్కి వచ్చాడు. అప్పుడు ఎలా వీలవుతుంది సార్? ముఖ్యంగా నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ సార్. అయితే నీ మీదే ఎక్కువ డౌట్ పడాలి. వీళ్ళిద్దరిని ఆఫీస్కి తీసుకెళ్లి అక్కడ పని చేస్తున్నారు లేదా కనుక్కో. అయ్యో సార్, ఆఫీస్కి వస్తారు. ఆఫీస్కి వెళ్తే నా ఉద్యోగం పోతుంది సార్. సార్ ప్లీజ్ సార్, వద్దని చెప్పండి సార్. ప్లీజ్ సార్. నోరు మీరా. ఏ తప్పు చేయనప్పుడు భయపడ్డం దేనికి? పోరం పోకుల్లా ఇలాగైనా తిరిగేది? సార్ దయచేసి అనవసరంగా మాట్లాడకండి సార్. నేను చెప్తున్నాను కదా సార్. చెయ్యి చూపించి మాట్లాడతావేట్రా? దెంతలో చెయ్యి తిత్తి తీసి బొక్కలో పడేస్తా. ఏమనుకున్నావు? నా సర్టిఫికేట్స్ దొరకడం సార్. నేను అప్పుడు మాట్లాడతాను. నార్మల్గా ఎంక్వైరీ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా సార్? నేనేం చేయాలో నాకే చెప్తావా? కుంక వెధవా. దెబ్బలు తిన్నప్పుడు మాట్లాడడం చేత కాదు కానీ. కానిస్టేబుల్ ఎట్రావయ్యా, వీళ్ళిద్దరిని బయటకు లాక్కేళ్ళు. బుద్ధి లేదా? ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదా మీకు? పోరా, ఉండరా, ఉండే, వద్దండ్రా. నాకేం చేయాలో కూడా తెలుసు. అమ్మా ఇక్కడ అయ్యగారిని కలవాలి. రైటర్ రావడానికి లేట్ అవుతుంది, కాసేపు వెయిట్ చేయండి. నీకు తెలుసు కదా ఆవిడ పెద్ద టార్చర్ అని. డబ్బులు ఇస్తే అంత సర్దుకుంటు. నేను చూసుకుంటాను కదా, నువ్వేం దిగులు పడుకో. నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఫోన్ పెట్టి. నేను ఎవరు అనుకున్నాను? ఇది ఒక బతికేనా? ఫోన్ తీసేలోపు కట్ చేస్తున్నాడు. సీరియస్గా చెప్తున్నానబ్బా, ఇక ఈ భోజనాలు పని నాకు చెప్పకండి. గ్యాంగ్స్టర్ అనేగా చేరాను. మొదటిసారి పనిలోకి వెళ్తున్నావు, నీ చొక్కా ఆయన చేసి వేసుకొస్తే చొక్కా పట్టుకొని నలిపేస్తున్నారు. నోటి ముందు ముద్ద మింగనివ్వట్లేదు. అసలు ఏంట్రా మీ గొడవ అని అడిగితే పెద్ద ప్రాబ్లం అన్నారు. కానీ ఏంటో చెప్పరట. వాడి పేరు కూడా ఏదో విజిపి కాదు పీకేపీ. ఆ ముండా కొడుకు ఇంట్లో ఎవరో కనపడడం లేదట. అయితే ఏం చేశారో తెలుసా? ఇలా పట్టుకుని అడుగుతున్నారు. కాదు, నేను వాళ్ళ కంటికి బొచ్చలు కొట్టేసే వాళ్ళ కనిపిస్తున్నానా? అంటే నేను వాళ్ళకి దొంగలా కనిపించానా? ఈ ఊర్లో పీకేపీ ఫేమస్ అంటే మా ఊర్లో ఈ బిల్డింగ్ ఫేమస్ అబ్బా. అయితే ఒకటి, ఎత్తికెళ్ళినోడు వాళ్ళ చేతికి దొరికాడు అనుకో, చిత్తడి అయిపోవడం కన్ఫర్మ్. అయిపోయాడు. అవును, ఇంతకీ ఎవరా పీకేపీ? ఎవరు? ఏంటి ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు? చెప్పండి రా.